ఘనుడైన దేవునికి స్తోత్రములు. ప్రభు యొక్క నామములో మీకు వందనములు. 2026 జూలై 27వ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం ఆదికాండం 12వ అధ్యాయం 1 నుండి 4 వచనములు. దేవుడైన యెహోవా అబ్రహాముతో, నీవు లేచి నీ దేశమును, నీ బంధువులను, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు, నిన్ను గొప్పగా ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము వెంటనే దేవుడు చెప్పినట్టు వెళ్ళగలిగాడు. అబ్రహాము వెళ్ళిన చోట దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు దేవుడు అబ్రహాముతో, నీ సంతానమునకు ఈ దేశమును ఇస్తానని చెప్పగలిగాడు. అక్కడ అబ్రహాము దేవునికి బలిపీఠము కట్టాడు. అబ్రహాము అక్కడ నుండి బయలుదేరి బేతేలు హాయిలకు వెళ్ళి వాటి మధ్య తనకు ఒక గుడారాన్ని వేసుకున్నాడు. తర్వాత అక్కడ దేవుని కొరకు మరొక బలిపీఠాన్ని కట్టి ప్రార్థన చేశాడు. ఆదికాండములో మనం 12:7-8 చూడగలం. ఇశ్రాయేలీయులతో దేవుడైన యెహోవా తన కొరకు మట్టితో ఒక బలిపీఠమును కట్టమన్నాడు, బలులను అర్పించమన్నాడు. ఇంకా వారి వెళ్ళు ప్రతి స్థలములో దేవుని యొక్క నామము జ్ఞాపకార్థకంగా ఉండటానికి ఒక బలిపీఠము కట్టాలని, వాటి మీద బలులు అర్పించమని, అప్పుడు తాను ఆ బలిపీఠము వద్ద వచ్చి వారిని ఆశీర్వదిస్తానని చెప్పడం నిర్గమకాండం 20వ అధ్యాయం 24లో చూడగలం. ప్రభువునందు ప్రియమైన వారలారా, బలిపీఠములు కట్టుట దేవుడిచ్చిన ఆచారముగా దీన్ని గ్రహించాలి. బలిపీఠము వద్ద దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందగలము. దేవునికి బలిపీఠము కట్టిన మొదటి మానవుడు నోవాహు. నోవా జలప్రలయము తర్వాత ఓడలో నుండి బయటికి రావడం చూస్తున్నాము. బలిపీఠం కట్టడము చూస్తున్నాము. దాని మీద పవిత్ర జంతువులను దహనబలిగా అర్పించడం చూస్తున్నాము. అప్పుడు దేవుడు ఆ సువాసనను ఆఘ్రాణించి ఇకపై ఇలాంటి భీభత్సవం చేయనని మనస్సులో నిర్ణయించుకోవడం మనకు తెలిసినదే. నోవాహును అతని కుమారులను ఫలించి అభివృద్ధి చెంది భూమి మీద విస్తరించమని దీవించగలిగాడు. ఆదికాండం 9:1. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసిన విషయం, మనము మన గృహాలలో బలిపీఠం కట్టాలి. అంటే దానర్థం ప్రార్థన చెయ్యాలి. అలా చేయడం వలన మన కుటుంబాలు దీవించబడగలుగుతాయి, మన పరిసరాలు దీవించబడగలుగుతాయి, ప్రకృతి దీవించబడుతుంది, సమస్త లోకము దీవించబడుతుంది. నోవాహు కట్టిన బలిపీఠం, దాని మీద అతడు అర్పించిన బలుల వలన భూమి, దాని మీద సమస్త జీవులు, కాలములు, రాత్రింబగళ్ళు దీవించబడ్డాయి. నోవాహు కుటుంబము దీవించబడ్డది. ఆదికాండం 8:20. 9వ అధ్యాయం 3వ వచనం వరకు ఆ మీదట మీరు చదువుకొనండి. దేవుడు అబ్రహామును, నీకు ఒక్కడియున్న నీ కుమారుడు ఇస్సాకును తీసుకుపోయి మోరియా పర్వతం మీద దహనబలిగా అర్పించు అని అడగడం. అబ్రహాము వెంటనే కుమారుణ్ణి బలికి కావలసిన వస్తువులను పట్టుకుని దేవుడు చెప్పిన చోటికి వెళ్ళడం, అక్కడ బలిపీఠము కట్టడం, కుమారుని బంధించి ఆ పీఠము మీద పరుండబెట్టడం, కత్తి ఎత్తి చంపటానికి సిద్ధపడడం. ఇదంతా ఆదికాండం 22వ అధ్యాయం 2, 3, 9 వచనాలు ఆ మీదట మీరు చదువుకొనండి. మనం ప్రేమించే వారిని దేవుడు కోరుతాడు. మనకు అక్కరలేనివి ఎప్పుడూ దేవుడు కోరడు. తాను ప్రేమించిన కుమారుని బలిగా ఇచ్చుటకు అబ్రహాము వెనుకాడలేదు, జాగు చేయలేదు. అదే అతని విశ్వాసం, నిరీక్షణ, విధేయత. అబ్రహాము తన ఏకైక పుత్రుని దేవుడు అడిగినప్పుడు దేవునికి సమర్పించటానికి సిద్ధపడ్డాడు. అనేక బలిపీఠాలు కూడా తాను కట్టడం మనము చూస్తున్నాము. మనకు ఈ లోక సంపదల మీద ప్రేమ ఎక్కువగా ఉంటుంది. అలాంటి ప్రేమను విడిచిపెట్టాలి.
పరలోక సంపదను మనము కోరుకునేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, పౌలు చెప్పే మాట, మీ శరీరములను పరిశుద్ధముగా ఉంచి దేవునికి సమర్పించుకొనుడి అని రోమా 12:1 కూడా మనము చూడగలం. మీ అవయములను దుర్నీతి సాధనములుగా వాడుకోకూడదు, పాపక్రియలకు అప్పగించకూడదు, నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకోవాలి అని పౌలు ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు రోమా 6:13లో. మనం మన గృహంలో, మన హృదయంలో దేవుని కొరకు బలిపీఠము కట్టాలి. దాని మీద మన శరీరములోని ప్రతి అవయవాన్ని దేవునికి సమర్పించేటువంటి వ్యక్తులుగా మనముండాలి. ఎక్కడ కాని ప్రభువునందు ప్రియమైన వార్లారా, అపవిత్రతకు చోటు అనేది ఇవ్వకుండా పవిత్రతకు చోటు ఇస్తూ అందులోనే మనం అభ్యాసం చేసేటువంటి వ్యక్తులుగా మనము ఉండాలి. బైబిలు మనకదే తెలియపరుస్తుంది. దేవునితో సహవాసం చేయడమే ముఖ్య ఉద్దేశం. అయితే దేవునికి మనకు మధ్య మన పాపం అడ్డు ఉంటే దేవునితో సహవాసం అనేది మనకు లభించదు. కాబట్టి మన శరీరమును, మనస్సును, హృదయమును పరిశుద్ధపరుచుకోవాలి. దేవుని కొరకు ఒక బలిపీఠాన్ని కట్టాలి. ఆ బలిపీఠం వద్ద ప్రతిదినము మనం ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఆ చోటికి వస్తాడు. ఆ వ్యక్తిని, అతని కుటుంబాన్ని, ఆ పరిసరాలను, అతనికున్న సమస్తాన్ని దేవుడు దీవించడం అనేది మనము చూడగలం. దేవుని యొక్క వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంటున్నది. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, పరిశుద్ధ గ్రంథంలో మనము చూడగలిగినట్లయితే యోబు కూడా బలిపీఠాన్ని కట్టి ప్రతిదినము దహన బలి అర్పించి దేవునికి ప్రార్థన చేయడం అనేది మనము చూస్తున్నాం. మనము కూడా మనమున్న చోట బలిపీఠం దేవునికి కట్టాలి. దేవునికి మనం సర్వాంగ హోమము అర్పించాలి. దేవుని నుండి ఆశీర్వాదాలు కూడా మనం అందుకోవాలి. ఇటువంటి శ్రేష్టమైన జీవితం జీవించిన నాడే మన కుటుంబం, మనము దీవించబడగలుగుతాము. ప్రార్థన. పరమ తండ్రి అయిన మా దేవ, ఘనమైన మీ నామమునకు స్తుతి స్తోత్రములు తండ్రి చెల్లిస్తుంటున్నాం. దేవా తండ్రి, మీకోసం ఒక బలిపీఠాన్ని నా తండ్రి మేము కట్టాలని మా నుండి మీరు కోరుకుంటున్నారు. కాబట్టి దేవా, మా దేహాన్ని మీకు సజీవ యాగంగా అర్పించి పరిశుద్ధతలో దాన్ని అభ్యాసం చేసే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించుతూ దేవా, ఎల్లప్పుడూ తండ్రి మేము కుటుంబం ప్రార్థనలో సాగిపోతూ మీరిచ్చే దైవ దీవెనలకు మేం పాత్రులు కావటానికి కృపను మాకు చూపెట్టమని, మీ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.